వెల్కమ్ బ్యాక్. చోరీలకు పాల్పడుతున్న నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు. 16 కాసుల బంగారం, 18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది సెప్టెంబర్లో ఏలూరు జిల్లా కైకలూరు వెలమపేటలో చోరీ జరిగింది. 28 కాసుల బంగారాన్ని దుండగుడు ఎత్తుకెళ్లాడు. నిందితుడు కంచర్ల మోహన్ రావును కైకలూరు రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై 41 దొంగతనాల కేసులున్నాయని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. సుమారు 18 లక్షల రూపాయల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఈ యొక్క ముద్దాయి ఎవరైతే ఈ కంచర్ల మోహన్ రావు ఉన్నాడో, ఇతను ఒక నోటోరియస్ క్రిమినల్. ఇతను సుమారు ఒక 41 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పటి వరకు కూడా సుమారు 29 కేసులు ఇతని మీద శిక్ష పడటం జరిగింది. ఇతను గుంటూరు జిల్లాకు చెందినవాడు. ఇతను గతంలో కూడా ఇతని పైన గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతను అంతర్జిల్లా నేరస్తుడిగా తయారయ్యాడు. సో ఇతని పైన డీసీ షీట్ ఓపెన్ చేస్తున్నాము. డీసీ షీట్ ఓపెన్ చేయడం పాటు పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ చేసి మనం పంపటం జరుగుతుంది.